이제 너 조금 이상해졌어 자꾸만 시도 때도 없이 시무룩하고 고민이 생겼니 హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ ప్రియాంక నాయుడు. సో ఈరోజు వీడియోలో ఏం చెప్తానంటే, మీషోలో ఆటో డిఎం ఎలా క్రియేట్ చేయాలి అంటే వాటిని అఫిలియేట్ లింక్స్ అంటారు. వాటిని ఎలా చేయాలి అని చాలామంది అడిగారు. సో చాలామంది కన్ఫ్యూషన్ కూడా ఉంది. సో నేను ఇక్కడ వీడియో అయితే పెడతాను, స్క్రీన్ రికార్డింగ్ కూడా, సో దట్ మీకు అన్నీ కూడా డీటెయిల్గా అర్థమవుతాయి. అండ్ ఈ ప్రాసెస్ని అఫిలియేట్ మార్కెటింగ్ అని కూడా అంటారు, అఫిలియేట్ లింక్స్ క్రియేట్ చేయడం అని అంటారు. సో అందరూ ఇట్లా వీడియో చేస్తారు కదా, ఈ డ్రెస్ మీకు నచ్చితే కమెంట్లో లింక్ అని కమెంట్ చేయండి, డైరెక్ట్ లింక్స్ వచ్చేస్తాయి అనేసి. సో అవి నిజంగానే డైరెక్ట్ లింక్స్ వచ్చేస్తున్నాయి, కానీ అవి ఎలా వస్తున్నాయి ఏంటి అనేది చాలా మందికి డౌట్స్ ఉన్నాయి, ఎలా ఏంటి అని చెప్పేసి. సో ఈ రోజు ఈ వీడియోలో నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా. అండ్ బిఫోర్ గోయింగ్ టు ది వీడియో, నేనైతే మీషో క్రియేటర్ క్లబ్లో ఎలా జాయిన్ అవ్వాలి అని చెప్పేసి అయితే వీడియో తీశాను. సో ఇంకా ఎవరైతే చూడలేదో ఫస్ట్ ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూడండి, సో దట్ మీకు ఈజీగా అర్థమవుతుంది. అందులో మీషో క్రియేటర్ క్లబ్లో ఎలా జాయిన్ అవ్వాలి అని చెప్పేసి అయితే వీడియో తీసిన, ఇందులో అఫిలియేట్ లింక్స్ ఎలా క్రియేట్ చేయాలి ఆటో డిఎం అనేది ఈ రోజు ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ టైం కనుక మీరు నా ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ నేను కూడా మీకు చాలా సపోర్ట్ చేస్తాను. ఎవరైతే వీడియోస్ చేసిన వాళ్ళు ఉంటారో చేయాలి అనుకుంటున్నారో, చేసిన తర్వాత ఇక్కడ నా ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఇస్తున్నా, సో నా ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తున్నా, మీరు నాకు ఇన్స్టాగ్రామ్లో పంపించవచ్చు. నేను దాన్ని నా బోడ్కాస్ట్ ఛానల్లో పెట్టి మీకు సపోర్ట్ చేస్తాను అండ్ నా స్టోరీలో కూడా పెడతాను. ఇది నా ఇన్స్టాగ్రామ్ ఐడి, ఓకేనా. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ జంప్ ఇంటు ది వీడియో. సో ఇక్కడ నేను స్క్రీన్ రికార్డింగ్ కూడా ఇస్తున్నా, అఫిలియేట్ లింక్స్ ఎలా క్రియేట్ చేయాలని చెప్పేసి. నిన్నటి వరకు అయితే మీషో క్రియేటర్ క్లబ్లో ఎలా జాయిన్ అవ్వాలని తెలిసింది. సో మనం ఏ ఇన్స్టాగ్రామ్ అకౌంట్తో అయితే రీల్స్ చేద్దాం అనుకుంటున్నామో ఆ ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో మనం ఏదైతే రివ్యూ చేసిన వీడియో ఉంటుందో అది ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయాలి. పోస్ట్ చేసిన తర్వాత అది మనకి మీషో క్రియేటర్ క్లబ్లోకి వెళ్ళి, ఏ అకౌంట్తో అయితే చేసినామో ఆ అకౌంట్లో పోస్ట్ చేసిన తర్వాత మీషో క్రియేటర్ క్లబ్లోకి వెళ్ళి అక్కడ ప్రొఫైల్ మీద మనం క్లిక్ చేయాలి. మన ప్రొఫైల్ మీద క్లిక్ చేస్తే మీషో క్రియేటర్ క్లబ్ అని వస్తుంది. మీషో క్రియేటర్ క్లబ్ మీద ఓపెన్ చేసిన తర్వాత అక్కడ మనకి మన ప్రొఫైల్గా అనిపిస్తుంది. సో ఇక్కడ నేను స్క్రీన్ రికార్డింగ్ కూడా ఇస్తున్నా. మీషో క్రియేటర్ క్లబ్ మీద ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత అక్కడ మన ఇన్స్టాగ్రామ్ ఐడి కనిపిస్తుంది. అది తర్వాత కింద సెండ్ ప్రొడక్ట్స్ టు డిఎం, ఇక్కడ కింద మనకి సెండ్ ప్రొడక్ట్స్ టు డిఎం ఒకటి కనిపిస్తుంది, క్రియేట్ అఫిలియేట్ లింక్స్ అని ఒకటి కనిపిస్తుంది. ఇక్కడ మనం సెండ్ ప్రొడక్ట్స్ టు డిఎం మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మన ఇన్స్టాగ్రామ్ రీల్స్ అన్నీ వస్తాయి ఏవైతే పోస్ట్ చేసినామో. సో మనం దేనికైతే అఫిలియేట్ లింక్స్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నామో ఆ యొక్క పోస్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత సో అది మనం ఏ ప్రోడక్ట్స్ మీద అయితే రీల్స్ చేస్తామో ఆ ప్రోడక్ట్స్ని విష్ లిస్ట్లో పెట్టుకోండి. మీరు ముందే విష్ లిస్ట్లో పెట్టుకున్న తర్వాత అది క్లిక్ చేసేయండి. వీడియో మీద మనం ఏ పోస్ట్ అయితే ఆటో డిఎం చేద్దాం అనుకుంటున్నారో ఆ ఆటో డిఎం మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ హార్ట్ సింబల్ వచ్చేసి విష్ లిస్ట్ ప్రొడక్ట్స్ అని ఉన్నాయి కదా, దాని మీద క్లిక్ చేయండి. సో మనం ఏవైతే ప్రోడక్ట్ మీద రివ్యూ చేసినామో ఆ ప్రొడక్ట్స్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ నేనైతే ఈ 4 డ్రెస్సెస్ మీద చేసిన, ఈ 4 డ్రెస్సెస్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత కంప్లీట్ అని క్లిక్ చేయండి. ఇక్కడ కంప్లీట్ అని క్లిక్ చేసిన తర్వాత పైన చూడండి ఆటో డిఎం సెటప్ కంప్లీట్ అంటే ఆటో డిఎం అయిపోయింది ఆ వీడియోకి అనేసి అర్థం. ఆటో డిఎం సెటప్ కంప్లీట్ అయిపోయింది. సెటప్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం మళ్ళీ మన మెయిన్ పేజ్కి వచ్చి మన మెయిన్ మీషో క్రియేటర్ క్లబ్లోకి వస్తే కిందికి వెళ్తే అక్కడ మనది కనిపిస్తుంది ఏంటిది, దేనికైతే రీల్కి మనం ఆటో డిఎం చేసినామో అది. ఇన్ కేస్ ఇంకెవరైనా వాట్సాప్లో మీరు లైక్ ఇది ఇన్స్టాగ్రామ్ ఆటో డిఎం వరకే, ఇంకా మీరు ఎక్స్ట్రాగా కమిషన్ కూడా ఆన్ చేయాలి అంటే ఇక్కడ మనది పోస్ట్ ఆల్రెడీ వచ్చింది కదా, అది కాపీ కలెక్షన్ లింక్ మీద కాపీ చేసుకొని అది మీరు వాట్సాప్ స్టేటస్కి షేర్ చేసుకోవచ్చు, ఇన్స్టాగ్రామ్ స్టేటస్కి షేర్ చేసుకోవచ్చు, అండ్ యూట్యూబ్లో పోస్ట్ చేసినప్పుడు అక్కడ కూడా షేర్ చేసుకోవచ్చు. సో ఆ లింక్స్ ద్వారా ఎవరైతే కొంటారో మీకు అనేది కమిషన్ వస్తుంది, లైక్ 10% కమిషన్. సో ఇప్పుడు నేను చేసిన ప్రొడక్ట్స్ అన్నీ కూడా 10% కమిషన్ మీదనే ఉన్నాయి. సో అట్లా మీరైతే ఎవరైతే మీషో క్రియేటర్ క్లబ్లో జాయిన్ అవుతారో వాళ్ళకి పోస్ట్లలో కనిపిస్తుంది. మీకు స్క్రీన్ రికార్డింగ్ కూడా ఇస్తా చూడండి. పోస్ట్లలో కనిపిస్తుంది కింద అఫిలియేట్ 10% కమిషన్, 6% కమిషన్, 4% కమిషన్ అని వస్తుంది. అలాంటి ప్రోడక్ట్స్ మీద మనం చేస్తే మనకి 10%, 4%, 6% కమిషన్ అనేది వస్తుంది. సో అడగొచ్చు, అక్క అట్లా కమిషన్ లేని ప్రోడక్ట్స్ చేస్తే ఎంత కమిషన్ వస్తుంది? అలాంటివి అఫిలియేట్ కమిషన్ లేని ప్రోడక్ట్స్ మీద చేస్తే నాకు తెలిసి 5% కూడా కాదు, 0.5%, 1%, 2% అంతే వస్తుంది. సో ఎక్కువ శాతం మాత్రం ఇట్లా అఫిలియేట్ 10%, 15%, 20% కనిపించిన వాటి మీద చేయండి. సో దట్ బెటర్, మీకు ఇంకా ఎక్కువ కమిషన్ వస్తుంది. సో ఎక్స్ట్రాగా
ఇన్‌స్టాగ్రామ్ నుంచి కాకుండా ఈ కాపీ కలెక్షన్ లింక్, ఈ లింక్ మాత్రమే పంపియాలి. ఎవరికైతే వాట్సాప్ స్టేటస్ ద్వారా అన్నా, లేదా ఇంకెవరైనా మీ వాట్సాప్‌లో ఫ్రెండ్స్‌కి షేర్ చేయాలి అన్నా, ఈ కాపీ కలెక్షన్ లింక్‌ని షేర్ చేస్తే వాళ్ళకి వెళ్తే వాళ్ళు కొనుక్కుంటే మీకు అనేది కమిషన్ వస్తుంది. సో చాలామంది అడుగుతున్నారు, ఈ కమిషన్ ఎన్ని డేస్‌కి వస్తదక్క? ఎలా జనరేట్ అవుతది? ఏంటి అని చెప్పేసి. ఇదైతే డైరెక్ట్ కమిషన్ అయితే 1 మంత్ లేదా 1 వీక్ పడుతుంది. ఎవరైతే ఆర్డర్ చేసుకుంటారో మన లింక్ ద్వారా, వాళ్ళు ఆర్డర్ చేసుకున్న తర్వాత వాళ్ళకి ఆర్డర్ రిసీవ్ అయినా ఒక 10-15 డేస్‌కి అయితే కమిషన్ అనేది జనరేట్ అవుతుంది. అది కూడా మన మీషో క్రియేటర్ క్లబ్‌లో పేమెంట్స్ ఆప్షన్ దగ్గర కనిపిస్తుంది. సో మీకు ఇది ఇంకా డీటెయిల్‌గా కావాలి అంటే నేను ఫర్దర్ ఇంకో వీడియో అయితే తీస్తాను. సో నేను అన్నీ ఒక వీడియోలో చెప్తే క్లమ్జీ అయ్యి ఎవరికి కూడా అర్థం అవ్వదని చెప్పేసి నేను సెపరేట్ వీడియోస్ చేస్తున్నా. సో హోప్‌ఫుల్లీ అందరికీ ఇది అర్థమయ్యింది అనుకుంటున్నా. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. అండ్ మీరు కమెంట్ చేయలేకపోతే ఇక్కడ నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ ఇస్తున్నా. మీరు నాకు సెపరేట్‌గా మెసేజ్ చేసినా నేను మీకు గైడ్ చేస్తాను ఎలా చేయాలి ఏంటి అని చెప్పేసి. సో నాకు తెలిసి ఈ వీడియో ప్రతి ఒక్కరికి అర్థమైంది అనుకుంటా. నేనైతే డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసిన విత్ స్క్రీన్ రికార్డింగ్. సో థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఎవరైతే వీడియోస్ చేసినారో వాళ్ళు నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో పర్సనల్‌గా పంపిస్తే నేను స్టేటస్, స్టోరీ అండ్ బ్రాడ్‌కాస్ట్ ఛానల్‌లో పెట్టి నేను మిమ్మల్ని కూడా సపోర్ట్ చేస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్. హోప్‌ఫుల్లీ ఈ వీడియో అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను.